శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయ అధ్యాయం 1, విభాగం 1, సూత్రాలు 1 నుండి 31 వరకు. అంతస్థధర్మోపదేశాత్ 1:1-20. లోపల ఉన్న సత్తా అనగా సూర్యుడు మరియు కన్ను బ్రహ్మమే. ఎందుకంటే ఆయన గుణాలు అందులో బోధించబడ్డాయి. అంతస్థధర్మోపదేశాత్ అంతరాత్మ సూర్యుడు మరియు కంటిలో ఉన్న జీవి. తద్ధర్మ అతని సారాంశ గుణము. ఉపదేశత్ శృతి బోధించినట్లుగా ఆ బోధన కారణంగా. చాందోగ్యోపనిషత్తులోని 1, 6 మరియు 7 అధ్యాయాలలో వర్ణింపబడిన అద్భుతమైన పురుషుడు బ్రహ్మం. సూర్యునిలో మరియు మానవ నేత్రంలో నివసించే అంతరాత్మ యొక్క సారాంశ గుణాల గురించి చాందోగ్యోపనిషత్తులో చేసిన వర్ణన నుండి అతను బ్రహ్మం అని, వ్యక్తిగత ఆత్మ కాదని అర్థం చేసుకోవాలి. చాందోగ్యోపనిషత్తులో మీరు ఇలా కనుగొంటారు. ఇప్పుడు సూర్యునిలో కనిపించే ఆ వ్యక్తి బంగారంలా ప్రకాశవంతంగా ఉంటాడు. అతని గడ్డం బంగారంలా ప్రకాశవంతంగా ఉంటుంది. అతని గోళ్ళు కొనల వరకు జుట్టు బంగారంలా ప్రకాశవంతంగా ఉంటుంది. అతని కళ్ళు నీల తామర పువ్వులా ఉంటాయి. అతని పేరు ఉత్. ఎందుకంటే అతను సమస్త చెడుకు అతీతంగా ఎదిగాడు. అతను అన్ని పరిమితులను అధిగమిస్తాడు. దీనిని తెలుసుకున్నవాడు కూడా సమస్త చెడుకు అతీతంగా ఎదుగుతాడు. దేవతల గురించి ఇంతే. శరీరానికి సంబంధించి ఇప్పుడు కంటిలో కనిపించే వ్యక్తి రుక్. అతడు సమ. అతడు ఉక్త. అతడు యజస్. అతడు బ్రహ్మం. అతని రూపం పూర్వం ఉన్నదాని రూపం వలె ఉంది. అనగా సూర్యునిలో ఉన్న జీవి యొక్క రూపం. ఒకదాని కీళ్ళు మరొకదాని కీళ్ళే. ఒకదాని నామమే మరొకదాని నామము అని చాందోగ్యోపనిషత్తు చెప్పుచున్నది. ఈ గ్రంథాలు జ్ఞానం మరియు పుణ్యకర్మల ద్వారా ఉన్నత స్థితికి చేరుకున్న ఏదైనా ప్రత్యేక వ్యక్తిని సూచిస్తున్నాయా, లేక శాశ్వతంగా పరిపూర్ణుడైన పరబ్రహ్మాన్ని సూచిస్తున్నాయా? పూర్వపక్షం ప్రకారం ఈ సూచన ఒక వ్యక్తిని మాత్రమే సూచిస్తుంది. ఎందుకంటే గ్రంథం ఒక నిర్దిష్ట ఆకారం, ప్రత్యేక నివాసం గురించి మాట్లాడుతుంది. సూర్యునిలోని వ్యక్తికి బంగారంలా ప్రకాశించే గడ్డం కలిగి ఉండటం వంటి ప్రత్యేక లక్షణాలు ఆపాదించబడ్డాయి. అవే లక్షణాలు కంటిలోని జీవికి కూడా ఉంటాయి. దీనికి విరుద్ధంగా పరమేశ్వరునికి ఏ ఆకారాన్ని ఆపాదించలేము. అది శబ్దము లేనిది, స్పర్శ లేనిది, రూపము లేనిది, క్షయము లేనిది అని కౌశితకి ఉపనిషత్తు చెప్పుచున్నది. ఇంకా ఒక నిర్దిష్ట నివాసం పేర్కొనబడింది. సూర్యునిలో ఉన్నవాడు, కంటిలో ఉన్నవాడు. ఇది ఒక వ్యక్తిగత ఆత్మను సూచిస్తుందని చూపిస్తుంది. పరమేశ్వరుని విషయానికి వస్తే ఆయనకు ప్రత్యేక నివాసం లేదు. ఆయన ఎక్కడ విశ్రమిస్తాడు? తన సొంత వైభవంలో. చాందోగ్యోపనిషత్తు ఆకాశం వలె ఆయన సర్వవ్యాపి, శాశ్వతుడు అని అంటుంది. ప్రశ్నలో ఉన్న జీవి యొక్క శక్తి పరిమితమైనదని చెప్పబడింది. ఆయన దానికి ఆవల ఉన్న లోకాలకు మరియు దేవతల కొరకు అధిపతి అనేది సూర్యునిలోని జీవి యొక్క శక్తి పరిమితమైనదని చూపిస్తుంది. ఆయన
దానికి దిగున ఉన్న లోకాలకు మరియు మానవుల కోరికలకు అధిపతి అనేది కంటిలోని వ్యక్తి యొక్క శక్తి పరిమితమైనదని చూపిస్తుంది. అయితే పరమేశ్వరుని శక్తి అపరిమితమైనది. ఆయన సర్వానికి అధిపతి, సర్వ వస్తువులకు రాజు, సర్వ వస్తువులకు రక్షకుడు. ఇది భగవంతుడు అన్ని పరిమితుల నుండి విముక్తుడని సూచిస్తుంది. అందువల్ల సూర్యునిలో మరియు కంటిలో ఉన్న జీవి పరమేశ్వరుడు కాలేడు. ఈ సూత్రం పూర్వపక్షిని యొక్క పై అభ్యంతరాన్ని ఖండిస్తుంది. సూర్యునిలో మరియు కంటిలో ఉన్నది వ్యక్తిగత ఆత్మ కాదు, కేవలం పరమేశ్వరుడే. ఎందుకంటే ఆయన యొక్క మౌలిక గుణాలు ప్రకటించబడ్డాయి. మొదట సూర్యునిలోని జీవి పేరు, అతని పేరు ఉత్ అని చెప్పబడింది. తరువాత అతను సమస్త చెడుకు అతీతంగా ఎదిగాడు అని ప్రకటించబడింది. అదే పేరు కంటిలోని జీవికి బదిలీ చేయబడింది. ఒకరి పేరు మరొకరి పేరు. పాపాల నుండి సంపూర్ణ విముక్తి కేవలం పరమాత్మకు మాత్రమే ఆపాదించబడింది. అనగా పాపం మొదలైన నాటి నుండి విముక్తుడైన ఆత్మకు. అపహత పాపమా చాందోగోపనిషత్తులో అక్కడ అతను రుక్, అతను సమన్, ఉక్త, యజుస్, బ్రహ్మాన్ అనే వాక్యం ఉంది. ఇది కంటిలోని జీవిని ఆత్మ, సమన్ మొదలైనవిగా ప్రకటిస్తుంది. ఆ జీవి భగవంతుడైతేనే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయనే సర్వకారణమైనందున అందరి ఆత్మగా పరిగణించబడాలి. ఇంకా దేవతల విషయంలో రుక్ మరియు సామన్ అతని కీళ్ళు అని, మరియు శరీర విషయంలో ఒకరి కీళ్ళు మరొకరికి కీళ్ళు అని ప్రకటించబడింది. ఈ ప్రకటనను సర్వస్వమైన ఆత్మకు సంబంధించిన మాత్రమే చేయవచ్చు. ఒక నిర్దిష్ట నివాస స్థానమైన సూర్యుడు మరియు కన్ను, బంగారు వలె ప్రకాశవంతమైన గడ్డం కలిగిన రూపము మరియు శక్తుల పరిమితుల గురించిన ప్రస్తావన కేవలం ధ్యానం లేదా ఉపాసన ప్రయోజనం కోసం మాత్రమే. పరమేశ్వరుడు తన భక్తులను ప్రసన్నం చేసుకోవడానికి, వారిని రక్షించి ఆశీర్వదించడానికి మాయ ద్వారా తాను ఇష్టపడిన ఏ రూపాన్నైనా ధరించవచ్చు. స్మృతి కూడా ఇలా చెబుతుంది. ఓ నారదా, నీవు నన్ను చూస్తున్నావంటే అది నా నుండి వెలువడిన మాయ. కాబట్టి నన్ను సర్వ ప్రాణుల గుణాలతో కూడినవాడిగా చూడవద్దు. దేవతలకు చెందినది మరియు శరీరానికి చెందినది అనే భేదం వలన ఏర్పడే బ్రహ్మము యొక్క శక్తుల పరిమితి కేవలం భక్తిపూర్వక ధ్యానానికి మాత్రమే సంబంధించినది. ధ్యాన సౌలభ్యం కోసమే బ్రహ్మంలో ఈ పరిమితులు ఊహించబడ్డాయి. ఆయన తన సారాంశమైన లేదా నిజ రూపంలో వాటికి అతీతుడు. అందువల్ల శాస్త్ర ప్రకారం కన్ను మరియు సూర్యునిలో ఉన్న సత్తా పరమేశ్వరుడే అని స్పష్టమవుతుంది. సశేషం. శుభం భూయాత్.